మాతృదేవోభవ. ఈ పచ్చళ్ళు తయారు చేయుటకు ముందే గ్రంథముల్ జోచితో ద్వీపాకారపు సోపముల్ వడియముల్ వేపుళ్ళు తలింపులాటపుల్లేపును నీవు చేయునది వంట నోళ్ల పంట. అరే వేపాకున్ కరివేపజేయగల సాధ్వి నైషధాలంకృతి నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే. నా పద్యములలోని జీవగుణ సన్మానము నీ వంటయే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన భేదం అనే కార్యక్రమంలో 205వ భాగానికి స్వాగతం. పరమాత్మ మనం ఆధునికంగా ఎదుర్కొంటున్న పెద్ద సమస్యకి మనోవిశ్లేషణాత్మకమైన సమాధానం ఇస్తున్నాడు. భగవద్గీత ఎంత ఉపయోగపడుతుందో ఆలోచించాం. మనం చాలామంది కొంతమంది పిల్లల గురించి అనుకుంటాం. ముఖ్యంగా ఏమిటో మొన్నటి వరకు బాగానే ఉన్నాడని ఈ మధ్య ఏమిటో 2 నెలలు బట్టి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, ఎప్పుడు లేదండి వాళ్ళు ఇది అంటాం. ఒక్కోసారి ఏమిటో అలా ఉన్నాడు, ఇంక బాగుపడ్డేమో అనుకున్నామండి. ఒక ఏడాది పెట్టండి, కాస్త మార్పు వచ్చిందండి కొంచెం అంటాం. ఇది విచిత్రం అండి. ఎలా వస్తుంది? మనం చేసిన ప్రయత్నం మామూలే. ఈ ఏడాది పెట్టి మార్పు రావడానికి మనం చేసిన ప్రయత్నం వల్ల వచ్చిందని అనుకోకూడదు, అది చాలా తక్కువ. అంత ముందు చేసినట్టే చేసాం మనం. వాడి ప్రవృత్తిలోనే ఓ మార్పు వచ్చిందండి. దాన్ని జన్మాంతర కర్మ అంటారు. లేడు బుద్ధి విశేషం కూడా కావచ్చు, అది సంచిత కర్మ కావచ్చు, ఆగామి కర్మ కూడా కావచ్చు. వాడి సంకల్పం అవుతుంది. అలాగే మంచివాడు చెడ్డవాడైపోవడం కూడా కర్మపాశం ఏదో వాడిని పట్టుకుని వాడు అనుభవించవలసిన కొన్ని దుష్కర్మ ఫలాల కారణంగా వాడిని గోతులో గెంటేయచ్చు. వాడు బుద్ధి బురదలో పడిందని. లేదు మంచి మార్గంలో నడుస్తున్నదని వాడే కావాలని చెడగొట్టుకోవచ్చు. ఇవి జరుగుతూనే ఉంటాయి అనేది మనం అర్థం చేసుకుంటే మన కర్తవ్యం మనం చేసి ఊరుకుంటాం. ఇంకా దాని గురించి బెంగెట్టుకోవడం అనేది అనవసరమైన విషయం. అది ఎందుకు జరుగుతుందంటే రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. రజస్సత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. కొంచెం ఏదో డొంక తిరుగుడుగా చెప్పినట్టు అనిపించిన చాలా స్పష్టంగా ఉంది. భారత అర్జున, భరతవంశానికి చెందిన ఓ కీర్తినిధి, కాస్త ఈ మాటలు అజీర్తిగా ఉంటాయి కానీ వినవయ్యా, చాలా సహజం. ఇది నిజం మాట్లాడుకోకపోతే ఎప్పటికీ జీవితం పరిష్కారం కాదయ్యా. మబ్బుల్లో తేలిపోకూడదు, మాయల్లో మునిగిపోకూడదు. ఆధ్యాత్మికత అంటే నిజం మాట్లాడుకోవాలి. లోపం ఎక్కడుందో స్పష్టంగా తెలుసుకోవాలి. మన లోపాన్ని మనం అంగీకరించగలగాలి. అప్పుడు మనల్ని మార్చుకునే ప్రయత్నం మనమే చేస్తాం. రజస్తమశ్చ అభిభూయ, రజోగుణాన్ని తమోగుణాన్ని రెండిటిని తొక్కిపెట్టి సత్వం భవతి భారత. సత్వం పైకి లేస్తుంది ఒకసారి. అదృష్టం అంటే ఇది. ఏమిటో మొన్నటి వరకు చిల్లరమల్లరగా తిరిగేవాడండి, చక్కగా మారిపోయాడు. ఈ లోపు ఏదో అనుకోకుండా తిరుపతో శ్రీశైలము ఎక్కడికో వెళ్ళొచ్చామనుకోండి, ఆ కురాను తీసుకుని స్వామి దర్శనం అయ్యాక మార్పు వచ్చేసిందండి. మరి మరోలా అనుకోవద్దు. స్వామి దర్శనం చాలామందికి అయింది, మార్పు రానివాడు కూడా ఉన్నారు. నన్ను మన్నించండి, వాస్తవాలు మాట్లాడుకుందాం. స్వామివారు కూడా స్తవాన్ని ఒప్పుకోడు, వాస్తవాన్ని ఒప్పుకుంటాడు. ఆయన సత్యస్వరూపుడు, స్తుతిస్వరూపుడు కాదు భగవంతుడు. భగవంతుడు సత్యస్వరూపుడు, స్తుతిస్వరూపుడు కాదు. మనం భగవాన్ మహిమను పొగుడుకుంటుంటే బాగుంటుంది. లేదు జరగలేదనుకుంటే ఆ తప్పు అలా అనకూడదని చంపలేసు, కానీ నిజం మాట్లాడుకోవాలి. ఇది మన నమ్మకం. అది నిజమా కాదా వేరే విషయం. దర్శన మాత్రం చేతనే మార్పు వస్తే తిరుపతి వెళ్ళి లేదా కాశీ వెళ్ళి యాత్ర చేసి వచ్చి దండం పెట్టుకుని వచ్చిన వాళ్ళందరూ తర్వాత ఏ రకమైన దుర్వ్యాపారాలు చేయకూడదు. అయినా సారా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పైగా ఆ వ్యాపారంలో లాభం వచ్చిందని కొంత పట్టుకెళ్ళి ఆయనకు వేస్తాడు. అది మరీ విచిత్రం. ఇందులో లాభం వచ్చింది, నాకు వెంకటేశ్వరం దయ వల్ల లాభం వచ్చింది, అందులో వేస్తున్నాడు పట్టుకెళ్ళి. స్పష్టంగా చెబుతున్నాడు ఆ విషయాన్ని. ఇంకోటి ఇలా తయారవుతున్నాడు. మరి ఇవన్నీ ఆయన ప్రోత్సహిస్తున్నాడు అనుకోవాలా? అంటే ఆ గందరగోళం పక్కనట్టండి. కృష్ణుడే చెబుతున్నాడు స్వయంగా, మానవ స్వభావంలోనే ఇది ఉంది నాయన, ఇందులో దేవతల ప్రమేయం ఏమీ లేదు. మనుషులు ప్రయత్నం చేయడానికి బద్ధకమే, ఆలోచించడానికి బద్ధకమే ఇలా మాట్లాడుతూ ఉంటారు. మనిషిలో రజోగుణాన్ని
తమో గుణాన్ని అణగదొక్కి ఒక్కోసారి సత్వగుణం పైకి వస్తుంది. అలాగే రజస్ తమశ్చ అభిభూయ సత్వం భవతి భారత. తర్వాత రజస్సత్వం తమశ్చైవ, రజోగుణం తమో గుణాన్ని సత్వగుణాన్ని అణగదొక్కి అది పైకి వస్తుంది. తమస్సత్వం రజస్తథ, తమోగుణం సత్వ రజస్తమో గుణాన్ని అణగదొక్కి పైకి వస్తుంది. రజహ రజసి రజాంసి, తమహ తమసి తమాంసి. సత్వ సత్వౌ సత్వాహ, సత్వగుణం పుల్లింగం, రజస్తమో గుణాలు నపుంసకలింగాలు. అంటే మనం ఆశ్రయించవలసింది సత్వగుణం అని చెబుతున్నాడు. నపుంసకాన్ని ఆశ్రయిస్తే అలా చేతకాని వాళ్ళు అవుతాం. ఆ లింగ స్వరూపంలో కూడా అంత తేడా ఉంది. అది అలా అట్టు పెట్టండి. ఒక్కోసారి రెండింటిని అణగదొక్కి ఒక గుణం పైకి రావడం అంటే ఏమిటి, ఇది ఎలా అర్థమవుతుంది? ఇది చక్కని ఉదాహరణలో మనకు తెలుస్తుంది. రజోగుణంతో వ్యవహారం ప్రారంభించిన ఒక పెద్ద మనిషి క్రమంగా సత్వగుణానికి మారాడు. బలిచక్రవర్తి వామనుడు ఆయన దగ్గరికి 3 అడుగుల నేల కోసం వస్తే ఒక విద్యార్థి 7 అడుగులు కూడా 7 ఏళ్ళు వయస్సు కూడా లేదు, ఏదో దానం కోసం వచ్చాడు, ఆయనకు ఒక యజ్ఞోపవీతం ఇద్దామా, గొడుగిద్దామా, బట్టలు ఇద్దామా, 4 రూపాయలు ఏదో స్కాలర్షిప్ ఫెలోషిప్ కింద ఏమైనా ఇద్దామా అని ఆలోచించడం మానేసి ఆయన ఏమన్నాడు, వరచేలంబులము ఆడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విశిష్టార్థంబులో కన్యలో కరులో కాంచనము నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండము కాక ఏమడిగెదో ధాత్రీ సురేంద్రోత్తమ. బట్టలు కావాలా, మాడలు డబ్బులు కావాలా, చేలములు బట్టలు కావాలా, వన్యఫలాలు కావాలా, అడవికి సంబంధించిన ఏమైనా కావాలా, గోవులు కావాలి, ఆవులు కావాలి, పర్వాలే. ఇంతవరకు విద్యార్థికి డబ్బులు బట్టలు ఫలాలు గోవులు అవసరమే. కానీ తర్వాత హరులో గుర్రాలు, రత్నములో రత్నములు, రథంబులో రథములు, విశిష్టార్థంబులో ఇంకా ఏమైనా విశేషాలు నేను పర్టికులర్ చెప్పలేనివి, అదర్ దాన్ దిస్ అని ఒక కాలం ఉంటుంది. అలాగా కన్యలో మొత్తం జడగొట్టమేనా, 7 ఏళ్ల అబ్బాయికి అమ్మాయిలు ఎందుకంటే పని లేక రాజేనైనా మెదడు ఉంది ఆయనకి, ఆ మెదడు నిండా అహంకారం ఉంది. 7 ఏళ్ల అబ్బాయి నీ దగ్గరికి ఏదో దానం కోసం అమ్మాయిలు కావాలా, ఏం చేస్తాడు వాడు అమ్మాయిల్ని? రాజు మాట్లాడే మాటలనేవి. బలిచక్రవర్తి చాలా మంచివాడు, చాలా మంచివాడు, చాలా మంచివాడు, ఆయనకి అన్యాయం జరిగింది, విష్ణుమూర్తి తొక్కేసేసాడు. మరి విష్ణుమూర్తి దుర్మార్గుడు పాపం, మనకి పక్షపాతం, దేవతల పక్షపాతం, బలిని అణగదొక్కారు అని దాని మీద పుస్తకాలు రాస్తారు అజ్ఞానులు. అసలు విషయం చదవరు, పద్యాలు ఏమున్నాయి, ఏముంది, ఏం చెబుతున్నాడు, ఏం మాట్లాడాడు, మరి ఇదంతా అహంకారి. ఏ రాజైనా ఇలా మాట్లాడాడంటే 7 ఏళ్ళు కుర్రాల దగ్గర పెట్టుకుని అమ్మాయిలు కావాలి, ఏనుగులు కావాలి, ఏనుగు తొక్కితే వాడు ఎందుకైనా పనికొస్తాడా? గుర్రాలు ఏమిటో వాడు కడుక్కుంటూ కూర్చుంటాడు గుర్రాలని. చదువుకునే కుర్రాడు గుర్రాలు ఎందుకండి? కాంచనం బంగారం, వాడు చెడిపోడు. గ్రామంలో భూములు ఏంటి అగ్రహారాలు ఇస్తాడా? 100 ఎకరాలు పొలం ఇస్తాడు, వాడు చదువుకుంటాడు. ఇంకా పైగా ధరణీఖండము, ఏం విషయమేనికి మొత్తం భూమి వాడికి ఇచ్చేస్తాడు అంటే వాడు ఎలా పరిపాలిస్తాడండి? దీన్నే రజోగుణం బాగా వృద్ధిలో ఉండడం అంటారు. రజోగుణం పెరిగిపోయింది. అదే బలిచక్రవర్తులు ఆ రజోగుణం మళ్ళీ వెనక్కెళ్ళి సత్వగుణం ఎలా వచ్చిందో చూద్దాం. వన్యంబులో చేలములో ఫలములో అంటే ఆయనకి కావలసిన ఆయన అడగనేయకుండా ఈయన మొత్తం పట్టికి చదువుతున్నాడు. అక్కడ ఇది కాఫీ హోటల్కి వెడితే మనం ఒకడు ఇలా చేతులు పైకెట్టి ఇలా పెడతాడు, దాని మీద పెట్టి ఏమున్నాయంటాడు, ఏదో అన్నీ తీసుకునేవాళ్ళే. వాడు పాపం ఇడ్లీ దోశ, రవ్వ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, ఉప్మా, పెసరట్ అన్నీ అన్న తర్వాత సింగిల్ టీ అంటాడు. వాడికి మండుతుంది. ఇన్నెందుకు చదివించావు అనవసరంగా? సింగిల్ టీ గాడికి ముందే చెప్పొచ్చుగా సింగిల్ టీ అని. ఏమున్నాయంటాం ఎందుకండి? పైగా ఇదోటి చేతులు ఇలా పెడతారు, ఇక్కడ మళ్ళీ పుచ్చు పట్టిపోతాయి చేతులు. అలా పెట్టకూడదు, ఎప్పుడు హోటల్ బాల మీద చేతులు పెట్టకూడదు. అక్కడ అన్ని ఎంగిళ్ళు ఉంటాయి, ఎంత తుడిచినా ఉంటాయి. ఆ చేతులు పెట్టకూడదు. అసలు చొక్కా ఉంటే ఒక రకం పెట్టకూడదు, చొక్కా లేకపోతే పెట్టకూడదు. ఇలా పెట్టేసి ఏమున్నాయి ఏదో మొత్తం హోటల్ అంతా కొనేసేవాళ్ళు. వాడు దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, పెసరట్ ఉప్మా అన్ని ఇన్ని చెప్పాక సింగిల్ టీ వాడికి మండిపోతుంది ఆ సప్లయర్కి. ఇన్ని చదివించాడు అనవసరంగా, పెద్ద పాఠం ఎక్కడ? సింగిల్ టీ గాడు రాగానే సింగిల్ టీ అని చెప్పొచ్చుగా. అలాగే సరిగ్గా ఇంత కట్ట ఎందుకంటే చదవడం? ఏం కావాలో తెలియట్లేదు. చూస్తుంటే బ్రాహ్మణ అబ్బాయి చిన్నపిల్లాడు, పోనీ ఏముంది ఏం అడుగుతావో. ఇదే అహంకారం, ఇదే రజోగుణం. ఇంకా అది తమో గుణానికి ఎలా వెళ్ళింది? చివరికి 18 చివరికి చూడండి. ధరణీఖండము కంచనములో అమ్మాయిలు ఇస్తానన్నాం, గుర్రాలు ఏనుగులు, భూమంతా రాసిస్తానన్నాం. తమో గుణం తీవ్రత.
భూమంతా ఇస్తే ఆయన ఎలా పరిపాలిస్తాడు? ఏం చూసి ఇస్తానంటున్నావు? అసలు రాజు బాధ్యతేనా? అడ్డమైన వాళ్ళకి రాజ్యం ఇచ్చేస్తావు పట్టుకెళ్ళి? దానం చేయవయ్యా అంటే అదే? అంటే దానగుణం అహంకారం కమ్మేసి నేను ఏదైనా చేస్తా, రజోగుణం తమోగుణం పెత్తనం చేసాయి బలిచక్రవర్తి. అదే క్రమంగా వామనుడితో మాట్లాడుతూ ఉంటే భగవద్ దర్శనం, శ్రీ మహావిష్ణువు దర్శనం, ఆ తేజపుంజాలు ఈ మహనీయుని మీద ప్రసరించి క్రమంగా తర్వాత ఎలా మారిపోయాడండి? ఇలా అన్నవాడు ఒక్కసారి మన శుక్రాచార్యుడు, నువ్వు ఏం పర్వాలేదయ్యా, రాజ్యం కొట్టేయడం కోసం వచ్చాడైనా విష్ణువు, ఆయనకి ఎలా ఇవ్వద్దు అంటే అదేమిటండి, ఇచ్చి అబద్ధం ఆడతానా అంటాడు. అదేమి పర్వాలేదు, వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకుల అగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చు నఖము వందధిప అని చెబితే కూడా ఆచార్యుని మాట కూడా వినకుండా తాను ఇచ్చిన మాట కట్టుబడి ఏమైనా సరే నేను నా మాట కట్టుబడి ఉంటాను ఎంత గొప్పగా మాట్లాడాడండి బలిచక్రవర్తి. కారే రాజులు రాజ్యముల్గలుగవే గర్వోన్నతిన్ వందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనంగలదే శివి ప్రముఖులున్ ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు వారలన్ మరచిని ఈ కాలమున్ భార్గవా నిరజంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులంతమైన జగతిన్ రానిమ్ము పోనిమ్ము పో. ఏం మాటలండి అసలు? తిరుగన్నేరదునాదు జిక్వ వినుమా అధీవర్య వేయేటికిన్. ఇంత సత్యనిష్ట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది సత్వగుణం. అదే వ్యక్తిలో వామన చరిత్రలో 10 పద్యాల్లో ఇంత మార్ప. 10 నిమిషాల్లో కూడా మనిషి మారతాడమ్మా. మనిషిని నమ్మాలి మనం. మనిషి కంటే ముందు మనిషిని పుట్టించిన దేవుణ్ణి నమ్మాలి. 10 నిమిషాల్లో మారతాడు. అందుకని మార్చేందుకు మన ప్రయత్నం మనం చేస్తాం, లేకపోతే దేవుడికి నమస్కారం చేస్తాం. వస్తుంది ఆ మార్పు క్రమంగా. రాకపోతే ఇంకా వాడు అనుభవించాల్సింది ఏదో ఉందన్నమాట, అనుభవిస్తాడు. వాడితో పాటు మనం అనుభవించాలనే వెరి తాపత్రయం వద్దు. వాడి కర్మ వాడిని అనుభవించనేయండి. వాడితో పాటు నేను అంటే మునగడమే. అంటించుకున్నవాడిని మనం రక్షిస్తామా, మనం అంటించుకుంటామా? కొడుకైనా అంతే, చేసేదేం లేదు ఇక్కడ. ఈ తత్వం తెలుసుకోవాలి. ఇదే రజోగుణాన్ని తమోగుణాన్ని పక్కన పెట్టి సత్వగుణం వృద్ధి చెందడం అంటే. ఇప్పుడు సత్వగుణాన్ని తమోగుణాన్ని పట్టుకుపెట్టి రజోగుణం వృద్ధి చెందడం. రజసత్వం తమస్తథా. రజోగుణం సత్వగుణాన్ని తమోగుణాన్ని పక్కన పెట్టి అది వృద్ధి చెందుతుంది. ఎక్కడ? సత్వగుణానికి ప్రత్యేకంగా మనం పాత భాగాల్లో చెప్పుకున్నాం సీతాదేవి. ఆవిడలోనే రజోగుణం ఎలా వృద్ధి చెందిందో చూడండి. మాయలేడి మీద కోరిక కలిగింది. లక్ష్మణుడు చెప్పాడు, అమ్మ వద్దమ్మా, నా మాట వినండి, అది గడ్డి తినడం లేదు, తిన్నట్టుగా నటిస్తోంది. ఎందుకంటే అది మాయ వేషం. నిజంగా అది గడ్డి తింటే వెంటనే దాని వేషం బయటపడుతుంది. కామరూపులందరూ అంతే, అన్నం తినేటప్పుడు బయట పడిపోతారు. అందుకని నాకు తెలుస్తోందమ్మా, నా మాట వినండి, అది మాయలేడి, మీరు ఏదో మాయలో పడుతున్నారంటే. ఊరుకోవయా, భార్య దగ్గరది, నీకు సరసమాడడం కూడా తెలియదని ఆయన విమర్శించి, నేను చెబుతుంటే ఇంకా ఇక్కడ ఉంటావే అని రాముని రెచ్చగొట్టి బారేసి పంపించింది. పైగా ఆ రెచ్చగొట్టడం కోసం ఏమంది ఆవిడ, విశ్వనాథ శిక్షణ గారు చెబుతాడు కల్పవృక్షంలో అందమైన పద్యం, ఆ మాయలేడు లేకపోతే జీవితమే వెళ్ళదు అన్నట్టుగా మాట్లాడింది ఆవిడ. అంత అవసరమా? ముంగిటన దిజున్నయడ మోహన కంతులు పర్ణశాలయందుంగల చిమ్మ చీకటులతో శతసూర్యుల ఓలె వైరమేలంగలలేడి ఈ ప్రమిదలన్ నడుమోపగలేని ఓర్మితో ఇంగుదినూనె పోయుశ్రమ ఇప్పుడు తప్పినది ఏమి చెప్పుదును. అయ్య బాబు, నిజంగా ఆడవాళ్ళు వాళ్ళు ఏదైనా అనుకుంటే వాళ్ళ దొంపదగా ఆ కోరిక తీరడానికి ఎన్ని రకాల ప్రయత్నిస్తారో చెప్పాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఏం పడ్డాడో ఆయన, ఏం పడ్డాడో మాకేమిచ్చాడో కానీ కవి అంటే అంతేనండి. నిజంగా వాళ్ళ జీవితాల్లో ఉండనే లేకపోయినా చెప్పేస్తారండి వాళ్ళు, చెప్పగలరు. కవయ క్రాంత దర్శన, అప్పుడప్పుడు కాంత దర్శన, అది వేరే విషయం. ఆవిడ అంటోంది, ఆ మాయలోడు ఒక్కటి ముంగిట్లో ఉంటే దాని ఒంటి మీద మచ్చలు బంగారు మామూలు మచ్చలు కావు, రత్నాలు మణులు కెంపులు. ఆవిడ అనుకుంటుంది అవన్నీ భ్రమ. అంటే రజోగుణం పెరిగింది, మాయలేడి మీద కోరిక పెరిగింది రజోగుణం. ఈ ఊళ్ళో ఉన్న సత్వగుణం కిందకెళ్ళింది. మరి కాదండి, కనపడబోట్లా? అదే సీతాదేవి ఇలా అయిపోవడం, బలిచక్రవర్తి తారావడం ఏంటి అంతే. మరి ఆయనలో రజోగుణం తగ్గి సత్వగుణం పెరిగింది. ఈవిడ దేవుడు ఎదురుగా ఉన్నాడు, భర్త దేవుడే ఆవిడకి, నిజంగా దేవుడు కూడా. ఆయన ఈవిడలో సత్వగుణం కిందకి వెళ్ళి రజోగుణం పైకి వచ్చింది. ఏం చెబుతాం మరి? పైకి వచ్చి అది లేకపోతే, ఎందుకంటే దాని మచ్చలు కావు, కెంపులు రత్నాలు మాణిక్య అలదశలు ఇక్కడ ఉంటే పనసాలంతా చెమ్మ చీకటి. మీకు ఏం తెలుసు, చచ్చిపోతున్నాం రాత్రి అయితేను. చీమలు దోమలు పాములు అన్నీ వస్తున్నాయి. మీ మొగాళ్ళు ఏదో బయట కూర్చుంటారు, మేము ఆడాళ్ళం బయట లోపల పడుకోవాలి. అన్ని పెద్ద సమస్య చేసింది ఆవిడ. ఇప్పుడు మాయలేడిని తీసుకురావడం అనేది పెద్ద ఏమిటంటే అంతర్జాతీయ మొత్తం భారతదేశాన్ని భయపడుతున్న తీవ్రవాదానికి అదే పరిష్కారం అన్నట్టుగా మాట్లాడుతుంది ఆవిడ.
ఐఎస్ఐ తీవ్రవాదాన్ని అణగొట్టాలంటే మాయిలేడని తీసుకురావాల్సిందే అన్నంత సీన్ పెట్టేస్తుంది అక్కడ. అవసరం అంతా మన కోరిక కలిగితే అంతే. అదే అవసరం అది లేకపోతే నడవదన్నట్టుగా మాట్లాడుతుంది. ఇదే రజోగుణం వృద్ధి. దీన్ని అదుపులో పెట్టుకుంటే హాయిగా ఉన్నాం ఇంట్లో. అదుపులో పెట్టుకోలేక 5 నిమిషాలు మొత్తం ఆవిడ జీవితం మారిపోయింది, మనకు రామాయణం మిగిలింది. ఎంత విచిత్రం అండి. మనకు పురాణ కథలు ఇలా విశ్లేషణ చేసుకోవాలి కానీ ఈ మాయలేడు ఘట్టం చదివిన వారు మాయలో పడకుండా ఉంటారు, చదివితే పడకుండా ఉంటారు. విశ్లేషణ చేసుకుని అవగాహన చేసుకుని అన్వయం చేసుకుని ఆచరణ చేస్తే పడకుండా ఉంటారు. అందుకని ఉట్టి ఘట్టం చదివితే ఉపయోగం ఏమిటి? ప్రసాదం మిగులుతుంది అక్కడ. ఇది పెంచేస్తే ఎలాగ బాగా చదవడం ప్రసాదం. లేకపోతే నైమిషారణ్యం కూర్చుని చదువుదాం రండి, ఆ లేడు అక్కడే ఉంది, లేడు ఎక్కడుంటే మనకేమిటండి? ఇది అజ్ఞానం. బాగా అక్కడే జరిగింది. ఎక్కడ జరిగినా మనకు కలిసి వచ్చేది ఏం లేదు. అది మన హృదయంలో కూడా మన జీవితంలో కూడా జరుగుతుంది. అది జరిగిన ప్రదేశాలు పెద్ద ముఖ్యం కాదు. నువ్వు ఎక్కడ మహత్యం జరిగిందని మీరు అనుకుంటున్నారో, ఏదో వృత్తాంతం, ఏదో సీతాదేవి స్నానం చేసిందని అనుకుంటున్నారో, అక్కడ రావణాసురుడు కూడా ఇదివరకు స్నానం చేసుంటాడు. పెద్ద విషయం కాదు అది. దాన్ని పెద్ద ప్రాధాన్యం చేసేస్తే ఎలాగా? ఈ ప్రదేశాలు, గుర్తులు, తీర్థాలు ఇది పెట్టుకుంటే అవే మిగులుతాయి చివరికి. అసలు సంగతి పోయింది. పర్ణశాలలో ఉండే చిమ్మ చీకటితో 100 సూర్యుల్ని వెలిగించినట్టు ఏం మాట్లాడతారంటే వాళ్ళకి ఏదైనా కావాలంటే వీళ్ళు ఇల్లు బంగారంగాన అని. పైగా అస్తమాను నాయన నీకేమి అలా మాట్లాడతావు, మీ నాన్నగారికో 2 దీపాలు, మీ అన్నగారికో 2 దీపాలు కావాలి, రాత్రి కూడా పుస్తకాలు చదువుతారు వారు, అరగంటకు ఒక పుస్తకం చెప్పురా. ఆ పైన నీకేమో ఏదో బాణాలు అవి దాని ధనుసులు కుట్టుకుంటూ ఉంటావు, అల్లుకుంటూ ఉంటావు, అల్లితాళ్ళు బిగించుకుంటూ ఉంటావు, నీకో 2 దీపాలు కావాలి, నాకేమో వంటకో ఇంకోటికో 2 దీపాలు కావాలి, అదేమో ఇంగుదు నూనెతో పొయ్యాలి, ఆ పర్ణశాలలో ఉండే అరుగుల మీద పెట్టాలి, నూనె తీయడం దీపం పెట్టడం, నూనె తీయడం దీపం పెట్టడం, నూనె తీయడం దీపం పెట్టడం. చూస్తున్నాను వంగలేక లేవలేక నా నడువు అంతా పడిపోయింది. అసలు ఈ మహాతల్లికున్న నడువు ఎంత, అది పడిపోవడం ఎంత? ఆవిడ నడుము సన్నగా ఉంటుంది కదా, ఉందా లేదా నీరడము లేదంటున్నది ఈ జగము అని. అందమైన స్త్రీల నడువులన్నీ సన్నగా ఉంటాయి, సీతాదేవి నడువు సన్నగానే ఉండాలి. కాబట్టి అది లావెక్కే సమస్య లేదు. మా కవిత్వం ఒప్పుకోదు, ఎవరు ఒప్పుకోరు. ఏమీ లేదు ఇందులో. విషయం ఏమిటంటే ఆవిడికి అది కావాలనే ఓ పిచ్చి కోరిక పట్టుకుంది. దాన్ని సమర్థించుకోవడానికి ఇంక ఇవన్నీ చెబుతుంది. అంటే ఇది మనం ఇలాగే ఉంటాం. అప్పుడు ఏమైంది? తమో గుణము సత్వగుణం కిందకి వెళ్ళిపోయి రజోగుణం వృద్ధి చెందింది. ఇప్పుడు తమస్సత్వం రజస్తథ, సత్వగుణాన్ని రజోగుణాన్ని పక్కన పెట్టి తమో గుణం వృద్ధి చెందడం అంటే అశ్వత్థామ. భారతంలో తండ్రి చనిపోయి 3 రోజులైందా? తండ్రి చనిపోయిన దానికి పగ తీర్చుకోదలుచుకుంటే 15వ రోజునే తీర్చుకోవచ్చు. తీర్చుకున్నాడు, చాలా ప్రయత్నం చేశాడు, 100 అస్త్రాలు వేశాడు, తుంప దించేసి అస్త్రాలు వేశాడు, నారాయణాస్త్రం వేశాడు, భార్గవాస్త్రం వేశాడు. చచ్చి చెడ్డారు అక్కడ. కృష్ణుడు సహా అర్జునుడు సహా నేల మీద పడి నమస్కారం చేశారు. భీముడు దిక్కపోతే కృష్ణార్జునులు బలవంతంగా దించారు. ఇది సరిపోలేదా అండి మనిషికి? సరిపోయింది. పైగా తర్వాత కర్ణుడు యుద్ధం చేస్తే సరిపోయిందనడానికి ఉదాహరణ సరిపెట్టుకుని కర్ణుడు అర్జునుడు యుద్ధం చేస్తుంటే అశ్వత్థామ దుర్యోధనుడు పక్కకి వెళ్ళి చెయ్యి నొక్కి నా మాట విను, కర్ణుడు అర్జునుడు యుద్ధం చాలా తీవ్రం, ఎవరు నెగ్గుతారో చెప్పలేం, నా అంచనా ప్రకారం భగవత్ సహాయం ఉండవల్ల అర్జునుడే నెగ్గుతాడు, నువ్వు కర్ణుడిని ఒప్పించు, వాడు వినడు, నువ్వు వెళ్ళి ఒప్పించు, నేను అర్జునుడిని ఒప్పిస్తా, అర్జునుడు నాకు స్నేహితుడు, ఓ కంచంలో తిన్నావు, ఓ మంచంలో పడుకున్నావు, నా మాట విను అని అశ్వత్థామ దుర్యోధనుడిని బతిమాలుతాడు. భారతం చూసుకోండి. దుర్యోధనుడు కాదంటాడు. వాడు మొదటి నుంచి కాదనే రకమే. మొదటి నుంచి వాడిది ఒకటే గుణం. దుర్యోధనుడితో మనకి పేచీ లేదు, ధర్మరాజుతోనే పేచీ లేదు, అశ్వత్థామతోనే పేచీ. ఇంత చక్కగా సత్వగుణంతో ఈ బ్రాహ్మడు యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేసిన పెద్ద మనిషి కర్ణుడు చనిపోయిన తర్వాత కూడా రాని కోపం, మధ్యాహ్నం పూట శల్యుడు చనిపోయినా రాని కోపం, రాత్రి సాయంత్రం ఎప్పుడో దుర్యోధనుడిని పడగొట్టగానే ఏదో వచ్చిందనుకున్న తనే ఊహించుకుని అదేదో అధర్మం అని పెద్ద రంకెలేసేసి ఆ రాత్రి ఏకంగా 10,000 మందిని వెళ్ళి అడ్డంగా కత్తెట్టుకుని నిద్రపోయే వాళ్ళని నరికేవలసిన పనే ఉందండి. పసిపిల్లలనే దృష్టి కూడా లేకుండా తమో గుణ వృద్ధి. మనమందరం అశ్వత్థామలమే, మనమందరం సీతాదేవులమే, మనమందరం బలిచక్రవర్తులమే. ఒక్కోసారి సత్వగుణం పైకి వస్తుంది, ఒక్కోసారి రజోగుణం పైకి వస్తుంది, ఒక్కోసారి తమో గుణం పైకి వస్తుంది. అశ్వత్థామ ఇంత భయంకర హింస చేసే ముందు ఓ మర్రి చెట్టు కింద కూర్చుని 3 కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ పడుకుని ఉంటే వాళ్ళిద్దరూ పడుకున్నా ఇతనికి నిద్ర పట్టకపోతే ఒక గొడ్లగోబ అక్కడ కాకులను చంపేస్తుంది, ఇష్టం వచ్చినట్టు చీల్చేసి రెక్కలు పీకేసి. ఆ దృశ్యం ఇతన్ని ప్రభావితం చేస్తుంది. అంటే తమోగుణం పెరిగేలా ఓ దృశ్యం జరిగింది అక్కడ. అటువంటి దృశ్యాలు ఎన్నోసార్లు అశ్వత్థామ కళ్ళ ముందు జరిగి అప్పుడెప్పుడు రెచ్చిపోలే, ఇప్పుడు రెచ్చిపోయాడు. లేచా కృపాచార్యుడు చాలా హితోపదేశం చేస్తాడు. అప్పుడు మళ్ళీ కొంచెం ఆలోచించాడు, మళ్ళీ పెంచేసుకున్నాడు. అంతేకాదు అక్కడికి వెళ్ళాక చివరికి ఆ లోపల శిబిరం లోపల ప్రవేశిద్దామంటే
శివుని కృష్ణుని ప్రార్థనను అంగీకరించి కృష్ణుని ప్రార్థిస్తే శివుడు స్వయంగా మహాభూతం ఆకారంలో వస్తాడు. పులి చర్మం ధరించి పెద్ద శూలం ధరించి వస్తాడు. ఆయనలోంచి కొన్ని వేల మంది నారాయణులు బయటకు వస్తారు. కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి అని అక్కడ శివకేశవ స్వరూపం సమగ్రంగా వస్తుంది. వాళ్ళ ఆ రూపాన్ని చూసి భయపడి దాని మీద ఎన్నో ఆయుధాలు ప్రయోగించి అన్నీ వృధా అయిపోతే తనను తాను తిట్టుకుంటాడు. దౌర్భాగ్యుణ్ణి దుర్మదంబునని చెవిబెట్టనైతి దుర్మదంబునని చేకనునైతినట్లు కృపు చేసిన సత్యహితోపదేశములు. కృపాచార్యుడు మేనమావ నా మేలు కోరి ఎన్నో మాటలు చెబితే నేను వినలేదు, ఎంత దుర్మార్గుణ్ణి అనే సత్వగుణానికి లోనవుతాడు. మళ్ళీ ఒక్కసారి పిచ్చెక్కిపోయి ఆత్మహత్య ప్రయత్నంలాగా యజ్ఞం చేసేసి అందులో దూకేస్తానని చెప్పి శివుని ప్రత్యక్షం చేసుకుని ఆయన కత్తి చేతికి ఇచ్చేసరికి మళ్ళీ రెచ్చిపోయాడు. సరిగ్గా చూడండి, మానవ జీవితం సత్వ రజస్తమో గుణాల సయ్యాట కాదా? దీన్నే మన జోలపాట్లో జో అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద లాలి గోవింద 9 వాకిళ్ల దొడ్డి లోపలను 6 శత్రులు మిత్రులైదుగురు అంతటా 3 మూర్ఖులున్నారు తెలివి తెలిపేవాడు దేవుడున్నాడు అని చెప్పలేదండి. అంతటా 3 మూర్ఖులు అంటే ఈ త్రిగుణాలు. అయినా కంగారు పడకు, తెలివి తెలిపేవాడు దేవుడు. ఆ తెలివి దేవుడి రూపంలో కృపాచార్యుల్లా ఒక ఉపదేశం, శివుళ్ళ ఒక ఉపదేశం ఇన్ని చేసిన వాడు వినాడండి? అప్పుడైనా తెలుసుకోకపోతే ఎలాగా? అంచేది ఈ గుణాల్లో ఏది ఎప్పుడు పైకొస్తుందో మనకి తెలియదు. అందుకే వీటిని నేను జడతో పోల్చా. జడలో మీరు గమనించండి 3 పాయలు ఉంటాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ విడిగా ఉన్నప్పుడు 3 పాయలు ఇలా తీయగానే 3 కనపడుతున్నాయి. కానీ ఇలా 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 మొత్తం అల్లేశాక మీరు మొత్తం జడ నిర్మాణం అయిపోయాక వెనకాల నుంచి చూసి అది కింద పాయ ఏదో పై పాయ ఏదో కనిపించడం మీ వల్ల కాదు, మీ వల్ల కాదంతే. అది అలాగ మానవ జీవితం కూడా సత్వరజస్తమో గుణాలతో అల్లుకుపోయింది. దాన్ని అందంగా అల్లుకున్న జడగా చేసుకుంటామా? జడగంటలు పెట్టుకుని అందంగా మన జీవితాన్ని జడలా తీర్చిదిద్దుకుంటామా? చింపిరి పింపిరి చీకిరి బాకిరి చేసి పారేసుకుంటాం, పీకి భాగం పెట్టుకుంటామా? మన ఇష్టం. అందమైన జడలా అల్లడానికే ఈ నవజీవనవేదం. అందుకే మన మనస్సును మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుని ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయించకూడదు, ఏది సేవించాలి, ఏది సేవించకూడదు నిర్ణయించుకోవాలి. దాన్ని ధూర్జుడు చెబుతున్నాడు. రాజశ్రేణికి దాసులై సిరుల చేరన్ గోరగా సౌఖ్యము ఈ జన్మంబు ధరింపజేయగల నిన్నే ప్రొద్దు సేవించు నిర్వ్యాజాచారము సౌఖ్యము తెలియలేరవు మానవుల్ పాపరాజీజాతాంధమధాంధ బుద్ధులగుచున్ పాపరాజీజాతాంధమదాంధ బుద్ధులగుచున్ శ్రీకాళహస్తీశ్వర. రాజశ్రేణికి దాసులై సిరుల చేరన్ గోరగా సౌఖ్యము. రాజకీయ నాయకులను ఆశ్రయించి పదవులు, పురస్కారాలు, బిరుదులు, డబ్బులు పొందవాడు పక్కన చేతులు నిలబడ ఇందుకోసం నేను మీ పార్టీలో చేరతానండి, నాకు ఏదైనా కొంచెం బిరుదు ఇవ్వాలి. ఏమిటండి వాడు ఇస్తే మనకు వచ్చేది? వాడి పార్టీలో మనం చేరడం అసలు దరిద్రం. ఓ సాహిత్యవేత్త, ఓ కవి, ఓ పండితుడు ఏం పని రాజకీయ పార్టీలో చేరడం? ప్రపంచాన్ని శాసించే కవి స్థానంలో, పండితుల స్థానంలో, వక్త స్థానంలో మనం ఉంటే రాజకీయ నాయకుడిని ఆశ్రయించి చేతులు నిలిపే కర్మ మనకేమిటండి? వాడి జీవితం మొత్తం దెబ్బతిని ఎప్పుడైనా మన ప్రవచనం వినడానికి వాడు ఎదురుగా కూర్చుని కాళ్ళకి దండం పెట్టే యోగ్యత కోసం వాడు మన దగ్గర ఉండాలి. కానీ మనం ఎందుకు కడతామండి వాడి దగ్గరికి? మనకేం పని అసలు? ఈ లోపల ఈ వైరాగ్యం లేక, ఈ జ్ఞానం లేక వాళ్ళు మన పైకి తీసుకొస్తారు. ఎవ్వరు మన ఎన్నిసార్లు పైకి తీసుకొచ్చినా అందరికంటే పైకి యమధర్మరాజు తీసుకెళ్ళిపోతాడు. ఇక గ్రామం కిందకి అందరికంటే పైకి, అందరినీ పైకి తీసుకెళ్ళేవాడు వాడే. అది తప్పదు. అది మధ్యలో వీళ్ళు ఏమిటి పైకి తీసుకొచ్చేది? ఏమిటి భోగాలు, ఏమిటి అవసరాలు? 10 మంది మన చుట్టూ తిరిగితే ఏమన్నా గొప్ప? సంసారానికి దూరమే, పెళ్ళానికి దూరమే, పిల్లలకు దూరమే, ఎందుకే రాజకీయాలు? అంచేది ఈ ఊరికి ఈ పదవులు, ఈ డబ్బులు అవసరమా? లేదా ఈ జన్మంబు తరింపజేయగల నిన్ను ఏ ప్రొద్దు సేవించు నిర్వ్యాజాచారము సౌఖ్యము. ఎప్పుడు ఈ జన్మ మొత్తాన్ని కృతార్థం చేయగలిగినటువంటి నిన్ను మనస్సులో నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, ఇలా ఏదో ఒక భగవన్నామాన్ని స్మరిస్తూ మన కర్తవ్యం ఏదో మనం చేసుకుంటూ కలో గంజో తింటూ సుఖంగా పెళ్ళాం మొగుడు 4 గంటల వేళ టీ తాగి సుఖంగా ఉండడం మంచిదా? ఏం కావాలి తెలుసుకోద్దండి? తెలిసిపోట్లా ఏది సుఖమో? హాయిగా భగవన్నామస్మరణ చేసుకుని ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి అతి నటనలు చేయకుండా, అతి చేసుకోకుండా జీవితాన్ని అన్ని రతి సహా అన్ని అతి చేయకుండా పరిమితంగా ఉండి సుఖంగా ఉండొచ్చునా? ఎవరు వద్దన్నారు? తెలియలేరు మానవులు. ఎందుకు తెలుసుకోలేరు దీన్ని? ఎందుకుట ఆయన చెబుతున్నాడు.
పాపరాజీ జాతాంధ మదాంధ బుద్ధులగుచున్. ఇదివరకు ఏదో పాపాలు చేశారయ్యా, దానివల్ల వీళ్ళ బుద్ధి మందబుద్ధి అయిపోయింది. అది బుద్ధి కర్మానుసారిని. ఇక్కడ మనం గ్రంథాలు చదివి కూడా సాహిత్యవేత్తలం లేదా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళని తెలిసిన వాళ్ళమే అయ్యుండి కూడా ఎందుకు గోతులో పడతాము అంటే, కొంతకాలం ఏదో కొంత వైభవం పడుతుందండి, తర్వాత ఆ జన్మాంతర కర్మ ఉందే దీని దుంపదగా తోసుకొస్తూ ఉంటుంది. ఇంక వీడు పడాలి, గోతులో పడాలి, దెబ్బైపోవాలి అంటే వీడు బుద్ధి మందగించాలి. ఎక్కడో రెడ్ హ్యాండెడ్ పట్టుకోవాలి వీడిని, అంతే పడిపోతాడు. ఇంత తెలుసున్నవాడే. ఎందుకని పాపరాజీ జాత మదాంధ బుద్ధుల కూర్చు. పూర్వకర్మ జన్మలో చేసినటువంటి పాపకర్మలు ఏవో వీడిని వెంటాడి ఫలం. నాయన నువ్వు అంత గొప్పవాడిగా ఉంటే అలాగా మేము పట్టుకోవాలిగా అని శనిదేవత లక్ష్మీదేవితో అది అక్క చెల్లి నువ్వు వదిలేవే నేను పట్టుకోవాలందిట. లక్ష్మీదేవత పట్టుకుంది ధర్మరాజు. అందుకని చెల్లి నువ్వు వదిలేవే వీడు పడాలమ్మా, నేను పట్టుకుంటాను నువ్వు వదిలేంటే అదేమిటంది పాపం లక్ష్మీదేవి. అలాగా పుణ్యాలు మనని సౌఖ్యాల్లో ముంచుతూ ఉంటే ఒళ్ళు తెలియని మనుషులు ఎలా ఉంటారంటే పాపం వచ్చేస్తుంది అప్పటికే పాప ఫలం. అది వచ్చి ఇగో పుణ్యం నువ్వు వెళ్ళు, ఎంతసేపు నువ్వేనేటి ఇక్కడ, మేము ఇంక రాము, వెళ్ళు, వీడు అయిపోవాలి, వీడు పట్టుకోవాలి, నేను అప్పుకో నేను చూసుకుంటా అని పాపరాజీ జాతాంధ మదాంధ బుద్ధులగుచు. ఆ పూర్వజన్మ పాపకర్మ ఫలం వెన్నాడి దాన్ని మనం అనుభవించాలి. కాబట్టి బుద్ధి అదృష్టం అందలం ఎక్కించిన బుద్ధి బురదలోకి లాగి చిత్తయిపోతాం. ఇలా కాకుండా ఉండాలంటే అసలు ముందు జడ వేసుకోవాలి. జడ మానేశారు చాలామంది. ఆ 3 పాయలు దాంట్లో ఉండే విశేషాలు, అవి అల్లిన జడ అందంగా ఉండడం, ఏ పాయ పైకుందో తెలియకపోవడం, ఎలాగైనా అందంగానే ఉండడం. తెలిస్తే సత్వరజస్తమో గుణాల మాయ అర్థమవుతుంది. స్త్రీలకే జడ, ఎందుకంటే స్త్రీ అన్న దాంట్లోనే సత్వరజస్తమో గుణాలు 3 ఉన్నాయి ఆ శబ్దంలో. ఎందుకంటే చక్కగా స్త్రీలందరూ జుట్టు పెంచుకుని శుభ్రంగా జడ వేసుకోండి హాయిగాను. సెలవు.